హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలక బల్పం టెక్. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు బాధ్యతా సూత్రాలకు సంబంధించి కంటిన్యూషన్గా పార్ట్ 4 వీడియోకి కంటిన్యూషన్గా ఉండేటువంటి వీడియో ఇది. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, ఆ వీడియోలో 14th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో 15th క్వశ్చన్ చూడండి. A679B A679B 72తో నిశ్శేషంగా భాగించబడిన A679B అనే సంఖ్యనట 72 తోటి ఏం చేస్తుంది, నిశ్శేషంగా భాగించబడుతుందట. అయితే ఏబి విలువలను కనుక్కోండి. అయితే ఏ విలువను బి విలువను కనుక్కోవాలట. మనకు 72 యొక్క భాజనీయత సూత్రం అనేది డైరెక్ట్గా లేదు. సో ఇక్కడ ఏం చేయొచ్చు, 8 9 72 అని రాయొచ్చు కదా. 8 9 72 అని రాయొచ్చు. ఈ 8 9 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ఈ సంఖ్య అనేది 72తో భాగించబడాలి అంటే 8 యొక్క భాజనీయత సూత్రాన్ని, 9 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటించాలి. ఇందులో ఫస్ట్ 8 యొక్క భాజనీయత ధర్మాన్ని చెక్ చేద్దాం. ఓకేనా. 8 యొక్క భాజనీయత ధర్మాన్ని పాటించేలా చేయాలి అంటే చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య ఏంటిది, 7 9Bని దేంతో భాగించాలి, 8తో భాగించబడాలి. ఓకేనా. సో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య అనేది 8తో భాగించబడితే ఆ సంఖ్య అనేది 8 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుంది. కాబట్టి 8 9 ఎంత, 72. 9ల కల్లి 2 పోతే ఎంత, 7 ఉంటుంది. ఇక్కడ బి ఉంది కాబట్టి బి కింద తీసుకున్నా. 8 యొక్క గుణిజాల లోపల 10ల స్థానంలోని అంకె 7 ఉన్నటువంటి 8 యొక్క గుణిజం ఏంటిది, ఒక 72 మాత్రమే. కాబట్టి 8 9 ఎంత, 72 అనేది మనకి ఇక్కడ వస్తుంది. శేషం అనేది 0 వస్తుంది. అప్పుడు ఇక్కడ బి విలువ ఎంత అండి, మరి 2 కదా. దేర్ఫోర్ బి ఈక్వల్ టు 2 అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రాన్ని చూడండి. ఇక్కడ 9 యొక్క భాజనీయత సూత్రం అంటే ఏంటి, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. అంటే ఏ 6 7 9 బి లోపల 9 యొక్క భాజనీయత ధర్మం అంటే 9తో పోయేటువంటి అంకెలను కొట్టేయాలి. 9 ఎక్కడలో 9 అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ 6 నేడు ఎంత, 13. ఓకేనా. 13 అనేది 2 అంకెల సంఖ్య కాబట్టి ఆ అంకెలను కూడితే 13 లోపల ఉన్న అంకెలను కూడితే 1 + 3 అంటే 4 అవుతుంది. 4 + A + B అని అర్థం. నీకు బి అంటే ఏమని తెలుసు, 2 అని తెలుసు కాబట్టి రా ఇక్కడ 4 4 + A + 2. 4 2 ఎంత, 6. 6 + A చేస్తే ఏం కావాలి, 9తో భాగించబడాలి. ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 6 అనేది ఉంది ఆల్రెడీ. అంటే ఇక్కడ 6కి ఏదైనా సంఖ్యను కలిపితే ఏం కావాలి, 9తో భాగించబడే అంకె కావాలి. మరి 6 తర్వాత 9తో భాగించబడే అంకె అంటే ఎంత, 9 కదా. 6 కంటే పెద్దదైనటువంటి 9తో భాగించబడేటువంటి 9 యొక్క గుణిజం 9. కాబట్టి 6కు మరి ఏ యొక్క విలువ ఎంత అవుతుంది మనకు, ఏ ఈక్వల్ టు 9 - 6 అంటే 3 అవుతుంది. ఏ విలువ ఎంత, 3 అవుతుంది. బి విలువ ఎంత, 2 అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లోపల క్రింది సంకలనం నుండి ఏను కనుక్కోండి. క్రింది సంకలనం నుండి ఏ కనుక్కోండి అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు, 4A 4 అనే నెంబర్ని అడిషన్ చేస్తున్నాడు. అంటే కూడుతున్నాడు, 2 అంకెలను కూడుతున్నాడు. 4కు ఏ అంకెను కలిపితే 1ల స్థానంలో 7 వస్తుందండి, 3 కదా. అంటే ఖచ్చితంగా ఏ అనేది 3 అయితేనే మనకు సాధ్యమవుతుంది. ఓకేనా. 4 × 3 7 అవుతుంది. ఏ అంటే 3 కాబట్టి 3 + 7 10 అంటే 0, పైకి 1 పోతుంది. 2 × 2 4 అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏ విలువ ఎంత అని మనకు 3 అని తెలుస్తుంది, అర్థమైపోతుంది చూడడంతో. ఓకేనా. నెక్స్ట్ చూడండి. చూడండి 17వ క్వశ్చన్. సంకలనంలో కల m మరియు y కనుక్కోండి. ఇక్కడ ఏంటిది, y + y + y = my ఇచ్చిండు. y + y my అని ఇవ్వడం జరిగింది. y + y + y అంటే ఎంత, 3y కదా. 3y దీన్ని విస్తరించి రాస్తే ఏమవుతుంది, 10m + 1 × y అంటే y అవుతుంది. విస్తరించి రాసిన ఇప్పుడు ఈ yని ఇటు పంపిస్తే +y కాస్త ఇటు వస్తే -y అవుతుంది. దాని ఈక్వల్ టు 10m. 3y లెక్కలు 1y పోతే 2y మిగులుతుంది. 2y = 10m అని రాయొచ్చు. y = ఏమని రాయొచ్చు, 10m/, ఈ 2 అనేది ఇటు వస్తే భాగిస్తుంది కాబట్టి 2 ఎక్కం 2 5ల 10. అంటే y = ఏమని రాయొచ్చు, y = 5m అని రాయొచ్చు. దీని నుంచి నేను మళ్ళీ ఏం రాస్తా అంటే దీని నుంచి m = రాస్తా. m = y/, ఈ 5 అనేది yని భాగిస్తుంది.
ఓకేనా. ఇక్కడ దీని నుంచి మనం అబ్జర్వ్ చేయండి, y అనేది 5తో భాగించబడాలి అంటే yకి సాధ్యమయ్యే విలువలు ఏంటి? 5 యొక్క భాజనీయత ధర్మం ప్రకారం ఒకట్ల స్థానంలో 0 అని ఉండాలి, ఒకట్ల స్థానంలో 5 అని ఉండాలి 5తో భాగించబడాలంటే. అంటే yకి సాధ్యమయ్యే విలువలు 0 కానీ 5 కానీ సాధ్యమవుతుంది. మరొకవేళ y అనేది 0 అయినప్పుడు m విలువ ఏమవుతుంది మరి అంటే y విలువ 0 అయిందనుకో, 0/5 0/5 అంటే ఎంత? 0. అంటే m విలువ ఎంత అవుతుంది నీకు? 0 అవుతుంది. m విలువ 0నే, m విలువ 0నే. కానీ ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల my అనేది ఏంటిది? my అనేది ఒక 2 అంకెల సంఖ్య. మరి m కూడా 0నే, y కూడా 0నే అయితే 0 0 అనేది 2 డిజిట్ 2 అంకెల సంఖ్య కాదు కాబట్టి ఈ కేసు అనేది పాసిబుల్ కాదు. అవునా? y = 0, m = 0 అనేది పాసిబుల్ కాదు. మరి ఈ సిచ్యువేషన్లో చూడండి, y = 5 అయితే m విలువ ఏమవుతుంది? y/5 అంటే 5/5. 5/5 అంటే ఎంత? 1 అని అర్థం. అంటే y విలువ 5 అని, m విలువ 1 అని అర్థం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చూడండి 18వ క్వశ్చన్. a2 - 15 ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 5a వస్తుందట. ఓకేనా. అయితే ఏ విలువను కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 2ల కల్లి 5 అనేది పోదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? బారో తెచ్చుకుంటాం. బారో తెచ్చుకుంటే ఇది ఏమవుతుంది? 12 అవుతుంది. 12ల కల్లా 5 పోతే ఎంత? 12ల కల్లా 5 పోతే ఎంత? 7. అంటే 12 కల్లా 5 పోతే 7 కాబట్టి ఏ అనే విలువ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఎందుకు సార్ అంటే 2 - 5 = a రావాలి. కానీ 2ల కల్లా 5 పోదు కాబట్టి బారో తెచ్చుకుంటాం, అప్పుడు ఇది 12 అవుతుంది. 12ల కల్లి 5 పోతే a, 12ల కల్లి 5 పోతే ఎంత మరి? 7 వస్తుంది. అంటే a = 7 కదా. ఇక్కడ చెక్ చేయండి, 7 పెట్టి చెక్ చేయండి. a అంటే ఎంత? 7 అని చెప్పిన. 7 2 అంటే 72ల కల్లి 15 తీసేస్తే నీకు ఎంత రావాలి? 57 రావాలి. కరెక్టా కాదా చూడండి. 12ల కల్లి 5 పోతే 7. ఓకేనా. ఇటు బారో తీసుకున్నా కాబట్టి ఇటు 6 ఉంటాయి. 6 ఇట్ల కల్లా 1 అవుతుంది ఎంత? 5. అంటే మ్యాచ్ అవుతుంది కదా. అంటే a = 7 కదా అర్థం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 3 అంకెల సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ భేదాన్ని చేస్తున్నాడు. 5a1ల కల్లి ఏం చేస్తాడు? 2 3aను తీసేస్తాడు. తీసేస్తే ఎంత వచ్చిందట? 325 వచ్చిందట. అయితే ఏ విలువను కనుక్కోవాలని అన్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, 1ల కల్లి ఏను తీసేస్తే ఎంత రావాలి? 5 రావాలి. కానీ 1ల కల్లి ఏ అనేది పోతా అంటే ఏ అనేది చిన్నదా పెద్ద మనకు తెలియదు. ఒకవేళ ఏ అనేది 0 అయితే 1ల కల్లి 0 పోతే 1 రావాలి. కానీ 5 ఉన్నది. అంటే ఏమని చెప్పచ్చు? ఏ అనేది 1 కంటే 0 కంటే పెద్ద విలువ అంటే 1 కావచ్చు. 1ల కల్లి 1 పోయినా కూడా 0నే రావాలి. మరి ఏ విలువ అనేది 0 కాదు, ఇక్కడ 1 కాదు. అంటే 2 నుంచి ఏదైనా కావచ్చు. అంటే ఏ అనే విలువ 1 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ కాదు, తీసివేత. కాబట్టి బారో తెచ్చుకుంటాం కాబట్టి ఇది 11 అవుతుంది. 11ల కల్లి ఏ పోతే ఎంత రావాలి నీకు? 5 రావాలి. అంటే నీకు ఏ = ఏమని రాయచ్చు? ఇక్కడ ఏ = ఏమని రాయచ్చు? ఈ ఏని అటు పంపిస్తే -e అని ఇటు వస్తే +e అవుతుంది. 11 అట్లే ఉంటుంది. ఈ +5 ఇటు వస్తే -5 అవుతుంది. అంటే 11ల కల్లి 5 పోతే ఎంత? 6 కదా ఏ విలువ. అవునా. ఏ = 6 అయినప్పుడు మరి మ్యాచ్ అవుతుందా లేదా ఆన్సర్ చూడండి. ఓకేనా. సో 5, ఏ అంటే 6, 1 2 3 6 తీసేస్తే 325 రావాలి. ఓకేనా. 1ల కల్లా 6 పోదు కాబట్టి 11 అవుతుంది. ఇక్కడ 5 ఉంటుంది. 11ల కల్లా 6 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ 5ల కల్లా 3 పోతే 2, 5ల కల్లా 2 పోతే 3. అంటే మ్యాచ్ అవుతుంది కదా. ఏకి 2, ఏకి 6. ఓకేనా. కాబట్టి ఏ విలువ ఎంత అండి? 6 అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చూడండి 20వ క్వశ్చన్. 20వ క్వశ్చన్ చూడండి. 1a అనేది ఒక 2 అంకెల సంఖ్యను ఏ అనే అంకెతోటి గుణిస్తే మనకు ఆన్సర్ 9a అనేది రావాలి. ఓకేనా. అయితే ఏ అనే విలువను కనుక్కోవాలి మనం. ఓకేనా. ఏను ఏతో గుణిస్తే ఏ రావాలి. ఏని ఏతో గుణిస్తే ఏనే రావాలి. ఓకేనా. అంటే ఏ అనేది 0 అయిందనుకో, 0ను 0తో గుణిస్తే 0నే కదా వచ్చేది. నెక్స్ట్ 1ని 1తో గుణిస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది కదా. అవునా. ఒకవేళ మరి ఇంకేముంటాయి? 2ని 2తో గుణిస్తే 4 వస్తుంది, 2 రాదు కాబట్టి 2 పాసిబుల్ కాదు ఏకి. 3 తీసుకుంటే 3 ముళ్ళ 9 వస్తుంది కానీ 3 రాదు. ఓకేనా. 4 తీసుకుంటే 4 4 16, 6 వస్తుంది కానీ 4 రాదు. 5 తీసుకుంటే 5 5 25, 5 5 25 అంటే 1ల స్థానంలో 5 వస్తుంది మళ్ళీ. ఓకేనా. 6 తీసుకుంటే 6 6 36, 6 6 36. ఓకేనా. 7 తీసుకుంటే 7 7 49, 9 వస్తుంది. 8 8 64, 4 వస్తుంది. 9 9 81, 1 వస్తుంది. కాబట్టి ఏను ఏతో మల్టిప్లై చేస్తే ఏనే వచ్చేటువంటి అంకెలు ఏంటి? ఇవే పాసిబుల్ ఏకి. ఓకేనా. ఇందులోపల వీటిని చెక్ చేసి చూద్దాం మనం. ఒకవేళ
ఈ సిచ్యువేషన్ అనేది ఈ 0 అనేది పాసిబుల్ కాదు ఏకు. ఎందుకు? ఒకవేళ ఏ అనేది 0 అనుకుంటే 10ని 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది ఆన్సర్. కాబట్టి ఏకి 0 అనేది సాధ్యం కాదు. ఒకవేళ 1 తీసుకున్నా కూడా 1 అనేది కూడా సాధ్యం కాదు. ఎందుకు? 11 ఏ అంటే ఒకటి అనుకో, 11ని ఒకటితో భాగిస్తే మళ్ళీ 11ని ఒకటితోటి గుణిస్తే మళ్ళీ 11 వస్తుంది. కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. ఓకేనా? ఈ రెండు పాసిబిలిటీస్లో 5ని చెక్ చేద్దాం. ఏ అంటే 5, 15 5ల. ఓకేనా? 5 5లు ఎంత? 25, 2, 5 ఎక్కం 5, 6, 7, 75 అవుతుంది. మరి ఇక్కడ ఏముంది? 9 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ 7 వచ్చింది. కాబట్టి ఇది మ్యాచ్ అయితే లేదు. అవునా? అంటే ఇది కూడా కాదు. అంటే మిగిలింది ఏంటిది? 6 కదా ఏ విలువ. కావాలంటే చూడండి, 16 6 6 16 6ల 6 6ల 36, 6 3 మిగులుతుంది. 6 ఎక్కం 6, 6 3 9, 96. అంటే కరెక్టే కదా. ఏకు 6 అనేది మ్యాచ్ అవుతుంది, ఇక్కడ 9 అనేది 9కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఏ విలువ ఏమని చెప్పచ్చు? 6 అని చెప్పచ్చు. ఓకేనా? ఇది తెలవాలి మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి, 21వ ప్రశ్న. బిఏ అనే 2 అంకెల సంఖ్యను B3 అనేటువంటి 2 అంకెల సంఖ్యతో గుణిస్తే మనకు 5 7 ఏ అనే అంకె వచ్చింది, 3 అంకెల సంఖ్య వచ్చింది. 5 7 ఏ అనేది 3 అంకెల సంఖ్య వచ్చింది. అయితే ఏబి విలువలు కనుక్కోండి అని క్వశ్చన్. ఓకేనా? ఏబి విలువలు కనుక్కోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏను లేదా 3ని ఏతో గుణిస్తే, ఏను 3తో గుణిస్తే మనకి ఏం రావాలి? ఇక్కడ ఏనే రావాలి మళ్ళీ. అంటే ఇట్లా వచ్చేటువంటి అంకెలు ఏమై ఉంటాయో ఒకసారి చూడండి. ఏ అనేది 0 అయింది అనుకో, 0ను 3తో గుణిస్తే 0నే వస్తుంది. కాబట్టి 0ను 3తో గుణిస్తే 0. ఓకే, 0 × 3 వేస్తే 0నే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అట్లా ఏం పాసిబిలిటీ ఉన్నాయి? 2 అనుకో, 2 3ల 6 వస్తుంది, 2 రావట్లే. 3 తీసుకుంటే 3 3ల 9 అవుతుంది, 3 రావట్లే. 4 తీసుకుంటే 4 3ల 12 అంటే 2 వస్తుంది, 4 రావట్లేదు. ఓకేనా? 5 తీసుకుంటే 5 3ల 15 అంటే 5 వస్తుంది, 5 3ల 15 అంటే 1ల స్థానంలో 5 వస్తుంది. ఓకేనా? 6 3ల 18, 8 వస్తుంది, 6 వస్తలేదు. 7 3ల 21, 1 వస్తుంది. 8 8ల 64, 4 వస్తుంది. 9 3ల 27, 7 వస్తుంది, 9 రావట్లే. కాబట్టి ఇవి రెండే పాసిబిలిటీస్ కదా ఏకి. అవునా? ఏ అంటే 0 అన్న కావచ్చు, 5 అన్న కావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. బి ఎంత? మనకు బి తెలియదు. ఏ అంటే 0, బి అంటే తెలియదు 3. ఇక్కడ ఆన్సర్లో 5 7 0 రావాలి, 570 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి విలువని ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోపల, యత్నదోష పద్ధతి లోపల నేను అజంప్షన్ చేసుకుంటా. ఒకవేళ బి అనేది 1 అయిందనుకో, బి అనేది 1 అయితే, ఒకవేళ బి అనేది 1 అయితే, ఇఫ్ 1 అంటే 10, ఇది 13, 10ని 13తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 130 వస్తుంది. మనకు 570 రాదు కదా, రాదు. కాబట్టి బీకి 1 అనే ఛాన్స్ లేదు. ఓకేనా? నెక్స్ట్ బి ఈక్వల్ టు 2 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? బి ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమవుతుంది? మరి ఇక్కడ చూడు, 20 × 23 అంటే 20 × 23 ఎంత? 22 ఆర్ ఎంత? 46, 0 యాజ్ ఇట్ ఈస్ అంటే 460 అవుతుంది. కాబట్టి పాసిబిలిటీ లేదు. ఎందుకు? ఇక్కడ 57A రావాలి. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ చూడండి, ఇంకా 2 తీసుకుంటే సాధ్యమవుతలేదు. 3 తీసుకుంటే బి ఈక్వల్ టు 3 తీసుకుంటా. ఓకేనా? 3 తీసుకుంటే ఏమవుతుంది? 30 × 33, 30 × 33 అంటే 990 అవుతుంది. అంటే 990 అనేది 500. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 570 కంటే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. అంటే ఏ ఈక్వల్ టు 0 అనేది పాసిబుల్ కావట్లేదు. ఓకేనా? మరి ఏ ఈక్వల్ టు ఏమన్నట్టుగా, ఏ ఈక్వల్ టు 5 తీసుకొని చూద్దాం. ఏ ఈక్వల్ టు 5 అయితే ఆ నెంబర్ ఏమవుతుంది? B5 B3. ఇక్కడ 5 7 5 అంతే కదా. ఇప్పుడు బీని అజంప్షన్ చేసుకో. బి ఈక్వల్ టు 1 తీసుకో. ఓకేనా? బి ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 15 అవుతుంది, ఇక్కడ 13 అవుతుంది. 15 × 13 చేయి, ఎంత వస్తుందో చూడు. 3 5ల 15, 1 క్యారీ, 5 3 8, 8 1 9, 1 ఎక్కం 1, 195 వస్తుంది. కాబట్టి బి అనేది 1 కాదు. ఓకేనా? నెక్స్ట్ బి ఈక్వల్ టు 2 తీసుకుంటా. ఓకేనా? దీనికి ఏ ఈక్వల్ టు 5 అయినప్పుడు బి ఈక్వల్ టు 1 ఒకసారి అనుకుంటే కరెక్ట్ ఆన్సర్ మ్యాచ్ కావట్లే. 5 7 రావాలి, 570 చిల్లర రావట్లే. మరి బి ఈక్వల్ టు 2 తీసుకుంటా. 2 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 25 అవుతుంది, 23 అవుతుంది. మల్టిప్లై చేయి, ఏమవుతుంది? 3 5ల 15, 3 5ల 15 5 పైకి 1, 2 3ల 6, 2 5ల 10. వీటన్నిటిని కలుపు 16 1 17, 7 అంటే 1 మిగులుతుంది. మరి 2 2ల 4 1 5, 575 అంటే మ్యాచ్ అవుతుంది కదా. ఏ ఈక్వల్ టు 5 అయినప్పుడు 575 ఆన్సర్ రావాలి. మనకు ఏమవుతుంది? 575 వచ్చింది కదా. అంటే బి వాల్యూ ఏందన్నట్టు అర్థం? 2 అని అర్థం. అంటే ఏ విలువ అనేది 5,
బి విలువ అనేది ఏంటిది మనకు 2 అని అర్థం. ఓకేనా, ఏ విలువ అనేది 5, బి విలువ అనేది 2. ఓకేనా. నెక్స్ట్ చూడండి 22వ క్వశ్చన్ చూడండి. 22వ క్వశ్చన్ 2 1 2 1 3 5 8 ఏ బి 99తో భాగించబడిన ఈ నెంబర్ అనేది 99తో భాగించబడుతుందట. అయితే ఏబి విలువలని కనుగొండి అన్నాడు. ఈ 99తో భాగించబడుతుంది అంటే 99 యొక్క భాజనీయత ధర్మం అనేది మనకు తెలియదు. కాబట్టి దీన్ని ఏమని రాయచ్చు, 9 11 99 కదా, 9 11 99 అంటే ఈ సంఖ్య అనేది 9తో 11తో నిశేషంగా భాగించబడితే ఖచ్చితంగా అది 99తో నిశేషంగా భాగించబడుతుంది అని అర్థం. అవునా, ఇప్పుడు 9 భాజనీయతా సూత్రాన్ని దీనికి అప్లై చేద్దాం. ఓకేనా, ఫస్ట్ 9 భాజనీయతా ధర్మాన్ని అప్లై చేస్తాం. ఓకేనా, 9 భాజనీయతా ధర్మం అప్లై చేస్తే 2 1 3 5 8 AB 9తో పోయేటువంటి అంకెలు లేవు. మరి ఏవైనా 2 అంకెలను కలిపితే 9 వస్తుందా చూడు. ఇగో 8కి 1 కలిపితే 9 కాబట్టి 2 కొట్టేసిన. 5ను 3 ఎంత 8, 8ను 2 10. 10 లోపల 2 అంకెల సంఖ్య కాబట్టి అంకెలను కలుపు. 10 లోపల అంకెలను కలిపితే 1 వస్తుంది. అంటే 1 ప్లస్ ఏ ప్లస్ బి వస్తుంది. అవునా, ఇది ఏం కావాలి, 1 ప్లస్ ఏ ప్లస్ బి అనేది ఏమైతే 9 యొక్క భాజనీయతా ధర్మం ప్రకారం ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 కంటే పెద్దదైనటువంటి 9 యొక్క గుణిజం ఏంటి, 9 కదా. ఓకేనా, కాబట్టి ఏ ప్లస్ బి ఎంత రావాలి నీకు, 9, ఈ +1 ఇటు వస్తే -1 అంటే ఏ ప్లస్ బి విలువ అనేది మనకు 8 రావాలి. అంటే ఏ ప్లస్ బి అనేది 8 రావాలంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి ఏ ప్లస్ బికి చూడండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 8 రావాలి. అంటే ఇది ఒకవేళ 1 అయింది అనుకో, ఏ బి అనేది ఎంత అవుతుంది 7, అప్పుడే 8 అవుతుంది. ఒకవేళ ఇది 2 అయితే ఇది 6 అవుతుంది, అప్పుడు కూడా 8 అవుతుంది. ఓకేనా, 3 అయితే ఇది ఎంత అవుతుంది 5 అవుతుంది, అప్పుడు 8 అవుతుంది. 4 అయితే 4 అనేది పాసిబుల్. ఎందుకు, ఏ అండ్ బి అనేటివి 2 వేరు డిజిట్స్ కాబట్టి సేమ్ డిజిట్స్ కావు. అంటే ఇవి పాసిబిలిటీస్ మనకి. అవునా, ఈ పాసిబిలిటీస్ ప్రకారం చెక్ చేస్తా ఈ నెంబర్ లోపల. ఒకసారి ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 7 అనుకుంటే ఆ నెంబర్ అనేది 11తో డివిజిబిలిటీ రూల్ని చెక్ చేస్తాను నేను. ఓకేనా, ఎందుకు, ఏ విలువ 1 బి విలువ 7 అయినప్పుడు ఖచ్చితంగా 9 యొక్క భాజనీయతా ధర్మాన్ని పాటిస్తుంది. కానీ దాంతో పాటుగా 11 యొక్క భాజనీయతా ధర్మాన్ని కూడా పాటించాలి. ఎందుకు, 99తో భాగించబడాలి కాబట్టి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఏ విలువ 1 బి విలువ 7 తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 1, ఓకేనా, బి ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు 7, ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 7 తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుందో చూడు, ఇక్కడ 2 1 3 5 8 1 7 11 యొక్క భాజనీయతా ధర్మం చూద్దాం. ఓకేనా, ఇట్లనే కదా. అవునా, సో ఇక్కడ చూడండి 8కి 2 కలిపితే 10, 13, 13ను 7 20, ఇది 20. నెక్స్ట్ మిగిలిన స్థానాలు 1ని 5 6, 6ను 1 ఎంత 7. 20కి 7కి మధ్య భేదం ఎంత, 20కు 7కి మధ్య భేదం 13. 13 అనేది మనకు 11 యొక్క గుణిజం కాదు కాబట్టి ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 7 అనేది కాదు. అయినప్పుడు 11తో నిశేషంగా భాగించబడతలేదు కాబట్టి ఇవి కావు, ఏ బి విలువలు కావు. ఓకేనా, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 2 తీసుకో. ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 6 తీసుకుంటే ఏమైతే చూడు, 2 1 3 5 8 2 6 ఏబి విలువలు రాసిన. ఇప్పుడు చూడు 11 యొక్క భాజనీయతా ధర్మం, ఇవి రెండింటిని ఇవి 2 ఇవి యాడ్ చేయాలి, అంతే కదా. 8కి ఏం కలపాలి, 2 కలిపితే 10, 13ను 6 19 ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఈ మిగిలినవి 1ని 5 ఎంత 6, 6ను 2 8. సో 19కి 8కి తేడా, 19కి 8కి మధ్య భేదం ఎంత 11. 11 అనేది మరి ఏమవుతుంది, 11 యొక్క గుణిజమే కదా. 11 అనేది 11 యొక్క గుణిజమే కాబట్టి ఏ విలువ 2 బి విలువ 6 అని అర్థం. ఓకేనా, ఏ విలువ 2 బి విలువ 6 అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చూడండి 23వ ప్రశ్న. ఈ 23వ ప్రశ్న లోపల 4 ఏ బి 8 చూడండి. 23వ ప్రశ్న 4AB8 అంటే 4AB 8 అనేది వరుసగా 2 తోటి 3 తోటి 4 తోటి 6 తోటి 8 తోటి 9లచే భాగింపబడిన ఏబీల విలువలు కనుక్కోండి అన్నాడు. ఓకేనా,
ఏబీల విలువలు కనుక్కోండి అన్నాడు. ఈ నంబర్ ఇచ్చినటువంటి నంబర్ అనేది ఈ సంఖ్యలతోటి భాగించబడుతుంది. ఒకవేళ ఈ ఇచ్చినటువంటి నంబర్ 9తో భాగించబడితే 9తో భాగించబడుతుంది అంటే అది ఖచ్చితంగా 3తోటి కూడా భాగించబడుతుంది కదా. అంటే నేను 3 భాజనీయత ధర్మాన్ని చెక్ చేయని అవసరం లేదు కదా. ఎందుకు 9తో భాగించబడుతుందా లేదా చెక్ చేస్తే 9తో ఒకవేళ భాగించబడితే 3తోటి కూడా భాగించబడతా అన్నట్టే. ఓకేనా. నెక్స్ట్ సిమిలర్గా 8 యొక్క భాజనీయత ధర్మం ప్రకారం 8 యొక్క భాజనీయత ధర్మం ప్రకారం ఒక సంఖ్య అనేది 8తో భాగించబడితే అది ఖచ్చితంగా 4తోటి భాగించబడుతుంది కదా. కాబట్టి 4ను కూడా నేను చెక్ చేయని అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఒక సంఖ్య అనేది 6 భాజనీయత ధర్మం అంటే ఏంటిది, అది 2ని 3ని పాటించాలి. అవునా, 2ని 3ని పాటించాలి. కాబట్టి నేను ఏం చేస్తా, ఆల్రెడీ 3ది భాజనీయత ధర్మాన్ని చెక్ చేస్తాను నేను. ఇక్కడ 9తోటి భాగించబడుతుంది అంటే 3తో భాగించబడుతుంది. అవునా. మరి ఇక్కడ చూడు, ఈ 2 యొక్క ఒక సంఖ్య 8తో భాగించబడుతుంది అంటే 4తో భాగించబడుతుంది. అది 4తో భాగించబడుతుంది అంటే 2తో కూడా భాగించబడుతుంది కదా. కాబట్టి 2ను కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే 2ను 3ను చెక్ చేస్తున్నాం కాబట్టి 6 కూడా అవసరం లేదు. ఎందుకు, 2 3తో భాగించబడితే ఖచ్చితంగా 6తో భాగించబడినట్టే. ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను ఈ 2 భాజనీయత ధర్మాలను చెక్ చేస్తాను, 8 1 9 1. ఓకేనా. సో 8 1 9 1 భాజనీయత ధర్మాన్ని నేను ఏం చేస్తున్నా, చెక్ చేస్తున్నా. మరి 8 యొక్క భాజనీయత ధర్మం ప్రకారం 9 యొక్క భాజనీయత ధర్మాన్ని చూద్దాం. 9 చూద్దాం ఫస్ట్, తర్వాత 8 చూద్దాం. ఓకేనా. 9 యొక్క భాజనీయత ధర్మం ప్రకారం సంఖ్యలోని అంకెల మొత్తం 8 4 ఎంత, 12. 12 లోపల అంకెల మొత్తం 3 వస్తుంది. 3 ప్లస్ ఏ ప్లస్ బి. ఓకేనా. 3 ప్లస్ ఏ ప్లస్ బి, ఇది 3 కంటే పెద్దదైనటువంటి 9 యొక్క గుణిజం 9. కాబట్టి 9కి ఈక్వల్ కావచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఎంత కావచ్చు, 9 ఇట్లా కలిపి 3 తీసేయి, ఈ 3 ఇటు వస్తే -3. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత అవుతుందండి, 6 అవుతుంది. 9 ఇట్లా కలిపి 3 అవుతే 6. అంటే ఏ ప్లస్ బి అనేది ఎంత కావాలి, 6 కావాలి. అంటే పాసిబిలిటీస్ ఏముంటాయి ఏ ప్లస్ బికి, ఇది 1 అయింది అనుకో, ఇది ఏమవుతుంది 5 కదా, అప్పుడే 6 అవుతుంది. ఇక్కడ 2 అయింది అనుకో, ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది, అప్పుడే 6 అవుతుంది. ఇక్కడ 3 అయింది అనుకో, ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. 3 + 3 6 అవుతుంది. కానీ ఈ సందర్భం అనేది పాసిబుల్ కాదు. ఎందుకు సార్, ఏబి అనేటి 2 వేరు అంకెలు, 2 సేమ్ అంకెలు కావు కాబట్టి. ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలి, ఇవి 2 చెక్ చేయాలి. అంటే 8 యొక్క భాజనీయత ధర్మాన్ని చెక్ చేసేటప్పుడు ఏ ఈక్వల్ టు 1, నేను బి ఈక్వల్ టు 5 తీసుకొని చెక్ చేస్తాను ఫస్ట్. 8 యొక్క భాజనీయత ధర్మం. 8 యొక్క భాజనీయత ధర్మం అంటే ఆ సంఖ్యలోని చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య. AB8 AB8 అంటే ఏమని అర్థం నాకు, AB8 అంటే 158 అని అర్థం, 158. దీన్ని ఏం చేయాలి, 8తో భాగించు. 158ని 8తో భాగించబడతా లేదా చూడు. 8 ఎక్కం 8, 8 ఎక్కం 8, 8 2 16 అవుతుంది. అంటే ఒకట్లనే పోతుంది. 8 ఎక్కం 8 అంటే ఎంత, 7, అంతే కదా, 78. 8 ఎక్కల 78 వస్తా చూడు, 7 8 56, 8 9 72, 8 9 72, 8 10 80, 8 9 72 వస్తుంది. అంటే 78 వస్తలేదు. 8 9 72, 2 అంటే 6 మిగులుతుంది శేషం. కాబట్టి భాగించబడతలేదు. కాబట్టి ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 5 కాదు అని అర్థం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయి, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4 తీసుకో పాసిబిలిటీస్లో. ఇది అయితలేదు, ఇది చెక్ చేస్తున్నా. ఓకేనా. చెక్ చేసినప్పుడు ఆ నంబర్ ఏమవుతుంది, 248 అవుతుంది. 248 8తో భాగించు. ఓకేనా. 8 ఎక్కం 8 3 24, 8 ఎక్కం 8 అంటే 31 నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఏ విలువ ఏంటిది, 2 అని అర్థం. బి విలువ ఎంత మరి, 4 అని అర్థం. ఓకేనా. ఏ విలువ ఎంత అని అర్థం 2 అని, బి విలువ ఎంత అని అర్థం 4 అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 24వ ప్రశ్న చూడండి. 24వ ప్రశ్న చూడండి అందరు. క్రింది గుణకారంలోని ఏబీసీ విలువలు కనుక్కోండి అన్నాడు. క్రింది గుణకారంలోని ఏబీసీ విలువలు కనుక్కోండి. ఇక్కడ ఏబి అనే నంబర్ని, ఏబి అనే 2 అంకెల సంఖ్యను 5 అనే 1 అంకె సంఖ్యతో గుణిస్తే 3 అంకెల సంఖ్య వస్తుంది. సిఏబి క్యాబ్ అనే నంబర్. ఇక్కడ 5ను బితో గుణిస్తే మళ్ళీ బిఏ వస్తుంది. అంటే బి ఇంటూ 5 చేస్తే బిఏ రావాలి. అంటే ఏం పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకవేళ 0 అయింది అనుకో, 0 ఇంటూ 5 0నే, బిఏ వస్తుంది. అంటే 0 పాసిబులే. 1 తీసుకుంటే 1 5 5 వస్తుంది, కానీ 1 రాదు. అంటే 1 అనేది పాసిబుల్ కాదు బీకి. ఒకవేళ 2 తీసుకుంటే 2 5 10 10 అంటే 0 వస్తుంది, 2 వస్తలేదు. అంటే 2 పాసిబుల్ కాదు. 3 తీసుకుంటే 3 5 15 5 వస్తుంది, 3 వస్తలేదు, పాసిబుల్ కాదు. 4 తీసుకుంటే 4 5 20 20 అంటే ఎంత, 0 అవుతుంది, కాదు. 5 తీసుకుంటే 5 5 25, 5 అనేది సాధ్యమవుతుంది. 5 5 25 అంటే బి 5 అయితే మళ్ళీ ఇక్కడ ఆన్సర్ కూడా 5 వస్తుంది. అంటే ఇవి రెండే. 6 తీసుకుంటే 6 5 30 అంటే 0. అంటే ఇవి రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి బీకి.
అవునా? ఇవి రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి బి అనే నెంబర్కి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏను 5తో గుణిస్తే మనకి ఏం కావాలి? మళ్ళీ ఏను 5తో గుణిస్తే ఏనే రావాలంట. ఏని 5తో గుణిస్తే మళ్ళీ నీకేం రావాలి? ఏ అనేది రావాలి. ఓకేనా? ఏను 5తో గుణిస్తే మళ్ళీ మనకి ఏం కావాలి? ఏనే రావాలి. అట్లా వచ్చే నెంబర్ ఏంటి? మనకు పాసిబిలిటీస్ ఏమున్నాయి? మళ్ళీ సేమ్ ఉంటాయి. 0 ఒకటి ఉంటుంది, అవునా? 5 ఒకటి ఉంటుంది, అంతేనా? 0 ఒకటి ఉంటుంది, 5 ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మరి. ఓకేనా? బి ఈక్వల్ టు 0 తీసుకుందాం ఒకసారి. ఓకేనా? బి ఈక్వల్ టు 0 ఒకసారి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0 ఒకసారి తీసుకుందాం. ఓకేనా? బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందో చూడు. బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0కి ఛాన్స్ ఉంటుందా చెప్పు? ఏబి అనేది 2 అంకెల సంఖ్య అయినప్పుడు ఏ అనేది 0 అయితే అది ఒక అంక సంఖ్య అవుతుంది, అంటే ఇది పాసిబిలిటీ ఉండదు. అవునా? ఏ ఈక్వల్ టు 0 అనేది పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ బి ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 5ని చెక్ చేస్తా. ఏ ఈక్వల్ టు 5ని చెక్ చేస్తున్నా. ఓకేనా? ఈ బి అనేది 0 అయినప్పుడు ఏ 0, ఏని 5 ఈ రెండింటిని చెక్ చేద్దాం అనుకుంటే ఏ అనేది 0 సాధ్యం కాదు. ఎందుకు? ఏ అనేది 2 అంకెల సంఖ్య. ఏ అనేది 0 అయితే అది ఒక అంకె సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు 0 సాధ్యపడదు. కాబట్టి ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. బి 0, ఏ 5 అయినప్పుడు ఇది 55ల 55లు ఎంత? 250 అవుతుంది. 250 లోపల ఇది ఎంత? సిఏబి లాగుందా? సిఏబి. ఓకేనా? చూడండి, బి విలువ ఎంత? 0 ఉంది, కరెక్టే. ఏ విలువ 5, ఏ విలువ 5 కరెక్టే. సి అంటే 2, అంటే ఇది మ్యాచ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ విలువను మనం తీసుకోవచ్చు. సార్ ఇది కరెక్టే, మరి మ్యాచ్ అవుతుంది, మిగతా వాటికి మ్యాచ్ కావా అనేది మనకు ఒక క్వశ్చన్ అనేది సందేహం అనేది వస్తుంది. అంటే బి ఈక్వల్ టు 5 అయినప్పుడు ఏ ఈక్వల్ టు కూడా 5 అయినప్పుడు మ్యాచ్ అవుతుందా సార్? మరి సరే ఎందుకు చెక్ చేస్తలేవు? ఏ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఈక్వల్ టు 0 అనేది పాసిబుల్ కాదు కాబట్టి బి ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 5ని చెక్ చేయాలి. చెక్ చేసి ఏమొస్తుంది? ఇది 55ని 5తో మల్టిప్లై చేయి. ఓకేనా? 55ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడు. 5 5లు ఎంత? 25. 25 అంటే 5, 2, 5 5లు 25, 26, 27, 27 వచ్చింది. కానీ ఇది నీకు సిఏబి లాగా ఉందా చూడు. ఏ అంటే 5, బి అన్న కూడా 5, అంటే 255 వస్తే మ్యాచ్ అవుతుంది. కానీ ఇక్కడ 275 వస్తుంది కాబట్టి ఇది మ్యాచ్ కావట్లేదు. అంటే ఏ విలువ బి విలువ ఎంత? ఏ ఈక్వల్ టు 5 అని, బి ఈక్వల్ టు 0 అని అర్థమడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 25వ ప్రశ్న. 88 వస్తువుల ఖరీదు. 88 వస్తువుల ఖరీదు ఇచ్చిండు. ఓకేనా? 88 వస్తువుల ఖరీదు గింత అయినా ఏబి విలువలు కనుక్కోండి అన్నాడు. 88 వస్తువుల ఖరీదు గింత అయితే ఒక వస్తువు ఖరీదు అంటే ఏం చేస్తాము? ఈ మొత్తం ఖరీదును 88తో భాగిస్తాం కదా, అదే ఇక్కడ చేయాలి. అంటే ఏ 7, 3, 3 బిను ఏం చేయాలి? 88 భాగిస్తుంది అని అర్థం. 88 భాగజనీత ధర్మం అనేది మనకు తెలియదు కాబట్టి 8 × 11 చేయి. 8 11 88. అంటే ఈ సంఖ్య అనేది 8, 11 యొక్క భాజనీయత ధర్మాలను పాటిస్తే అదేమవుతుంది? 88తో కూడా నిశ్శేషంగా భావించబడుతుంది. ఓకేనా? ఫస్ట్ 8 చెక్ చేయి. 8 అంటే చివరి 3 అంకెలతో ఏర్పడేటువంటి సంఖ్య ఎంత? 3, 3b. దీన్ని ఏం చేయాలి? 8తో భాగించు. 8 3 ఎంత? 24. 8 4 32. 8 4 32 అంటే ఎంత మిగిలింది? 1 మిగిలింది. నెక్స్ట్ బిని కింద తీసుకుంటాం. 8 యొక్క గుణిజాల లోపల 10వ స్థానంలో 1 ఉండేది గుణిజాలు ఏమున్నాయి? 8 ఎక్కం 8, 8 2 16, 8 3 24, అంటే ఒకటే గుణిజం ఉంది 16. 8 2 కాబట్టి 8 2 ఎంత? 16, అంటే 0 శేషం వస్తుంది. అంటే బి విలువ ఎంత అండి నీకు? 6 కదా. బి ఈక్వల్ టు 6. ఎందుకు? ఇక్కడ బి ఈక్వల్ టు 6 ఉంది కాబట్టి. ఓకేనా? బి ఈక్వల్ టు 6ని ఇందులో ప్రతిక్షేపించి 11 యొక్క భాజనీయత ధర్మాన్ని చెక్ చేద్దాం. ఓకేనా? సో ఏ 7 3 3 6 ఉన్నది. ఓకేనా? 11 యొక్క భాజనీయత ధర్మాన్ని చెక్ చేయాలి. 11 తోటి నిశ్శేషంగా భాగించబడాలి. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ డిజిట్సే కదా, అంతే కదా. ఇక్కడ చూడండి, 7 3 ఎంత? 10, 6 3 9, అంటే 9 ప్లస్ ఏ అని అర్థం. అవునా? ఇక్కడ నుంచి ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 10, ఈ +9 ఇటు వస్తే -9, అంటే ఏ ఈక్వల్ టు ఎంత? 1 కదా. అవునా? అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 6 అని అర్థం. ఓకేనా? ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 6 అని అర్థం. ఓకే. నెక్స్ట్ చూడండి, 26వ ప్రశ్న. క్రింది సంకలనములో ఏను కనుగొనుము. ఇక్కడ ఏ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలని ఇచ్చిండు క్వశ్చన్ లోపల. మనకి ఇక్కడ చూడండి, ఈ నంబర్ లోపల 1 + a + 7 చేస్తే మళ్ళీ 7 రావాలంట. 1కి
ఏని యాడ్ చేసి దానికి 7 యాడ్ చేస్తే మళ్ళీ 1 ప్లేస్లో 7 రావాలి. అంటే ఎలాంటి చేంజ్ ఉండదు. అంటే 7 + 1 అంటే ఎంత? 8 + ఏ ఈక్వల్ టు 7. అంటే ఏ ఈక్వల్ టు ఏమై ఉంటుంది? ఏ ఈక్వల్ టు 7 - 8. 7 - 8 అంటే ఏ ఈక్వల్ టు ఎంత? -1. సార్ -1 ఏంది? అవునా? కాబట్టి ఎప్పుడైతే మైనస్లో వస్తుందో -1 + 10 ఎంత వస్తుంది? ఏ ఈక్వల్ టు 9 అని అర్థం. ఒకవేళ ఏ ఈక్వల్ టు 9 అయితే 9ని 1 ఇక్కడ చూడు, 9ని 1 10, 17 అంటే మళ్ళీ 7 అనేది వస్తుంది ఆన్సర్ లోపల ఒకట్ల స్థానంలో. అవునా? కాబట్టి ఏకి ఎంత? 9 అని అర్థం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. త్రిబుల్ ఏ + 7 + AA ఆన్సర్ 373 వస్తుందట. ఓకేనా? ఇక్కడ ఏని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. 7కి ఏని కలిపితే 3 రావాలన్నట. ఓకేనా? అంటే ఏ + 7 + ఏ ఈక్వల్ టు 3. వన్స్ ఒకట్ల స్థానంలోనే అంకెల మొత్తం చేస్తే 3 రావాలి ఒకట్ల స్థానంలో. అంటే ఏంటిదో చూద్దాం ఇక్కడ. ఏ + ఏ అంటే ఎంత? 2a ఈక్వల్ టు 3. ఈ +7 అటు పోతే -7 అవుతుంది. 2a ఈక్వల్ టు 3ల కల్లా 7 పోతే ఎంత అండి? -4. నేను ఇందాక ఏం చెప్పిన? మైనస్ వచ్చినప్పుడు +10 చేయండి అని చెప్పిన. అవునా? 2a ఈక్వల్ టు -4 + 10 అంటే ఎంత? +6. అంటే ఏ ఈక్వల్ టు ఎంత? 6/2. 2 1s 2 3s అంటే ఏ ఈక్వల్ టు ఎంత? 3 కదా. 3ని చూడండి ఇక్కడ. ఏ ఈక్వల్ టు 3 అనుకో, 3 3. 7 3 10, 10 3 13. 3 అప్పుడు ఒకటి క్యారీ అవుతుంది. ఏ అంటే 3 కాబట్టి ఇది 3, ఇది 3. 3 3 6 1 7. 7 మ్యాచ్ అవుతుంది. 3 కాబట్టి 3 ఏ అంటే. ఓకేనా? అంటే ఏ ఈక్వల్ టు 3 అనేది మ్యాచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. 2 + 8 + b చేస్తే 5 రావాలి. 2 + 8 + bని కలిపితే ఒకట్ల స్థానంలో 5 రావాలి. అంటే ఇక్కడ b ఏమైతే చూడండి. 8 + 2 ఎంత? 10. 10 + b ఈక్వల్ టు 5 అయితే b ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ 5 ఈ +10 ఇటు వస్తే -10 అవుతుంది. అంటే b ఈక్వల్ టు -5. -5 వచ్చినప్పుడు ఏం చేయాలి? మైనస్ నెంబర్ వచ్చినప్పుడు +10 చేయాలని చెప్పిన. సో b ఈక్వల్ టు +5 కదా అర్థం. b ఈక్వల్ టు 5 అయితే మ్యాచ్ అవుతుందా లేదా చూడు. 10 + 5 15 అంటే 5, 1 క్యారీ. b అంటే 5 అని తెలుసు. 5 + 2 7 + 1 8 మ్యాచ్ అవుతుంది ఆన్సర్. ఓకేనా? అంటే b వాల్యూ ఎంత? 5 అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లోపల 6 + b + a చేస్తే 1 ప్లేస్లో 1 రావాలి. ఇక్కడ bని ఏని యాడ్ చేస్తే 6 రావాలి. bని ఏని యాడ్ చేస్తే 6 రావాలి. ఇక్కడ వీటిని యాడ్ చేస్తే 1 రావాలి. అంటే ఇక్కడ చూడండి, b + a + 6 ఈక్వల్ టు 1. b + a ఈక్వల్ టు 1 - 6. అంటే b + a ఈక్వల్ టు 1 - 6 అంటే -5. -5 అంటే a + b ఏమవుతుంది మనకు? +5 కదా. అంటే ఏని bని కలిపితే 5 రావాలి. ఓకేనా? అలా వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? 5 రావాలంటే కేసెస్ ఏముంటుంది? ఇది ఫస్ట్ 1 + 1 + 4 5 అవుతుంది. లేదా అంటే 2 + 3 5 అవుతుంది. లేదంటే 3 + 2 5. అంటే ఇవి 2 పాసిబిలిటీస్ ఉంటాయి మనకు. అవునా? ఇక్కడ చెక్ చేద్దాం. ఒకవేళ ఏ అనేది 1, b అనేది 4 అయింది అనుకో. ఓకేనా? ఏ అనేది 1, ఒకవేళ ఏ అనేది 1, b అనేది 4 అయితే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? 6 + 4 10, 10 + 1 11, క్యారీ 1 విల్ బి. ఈ b అంటే మనకు 4 అని తెలుసు, ఏ అంటే 1 అని తెలుసు. 4 5 6 మ్యాచ్ అవుతుంది. మరి ఏ అంటే 1 కదా, మరి 1 వస్తలేదు, ఇక్కడ 4 వస్తుంది. అంటే ఏంటి? ఇది పాసిబుల్ కాదు అని అర్థం. ఓకేనా? ఇందాక మనం ఏం తీసుకున్నాం? ఏ ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 4 తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 4 తీసుకొని చెక్ చేస్తున్నా, దీన్ని చెక్ చేస్తున్నా. ఓకేనా? b అంటే ఎంత? 4 4 6 త్రిబుల్ ఏ అంటే ఎంత? 111 అని అర్థం. వీటిని యాడ్ చేయండి. 6 4 10, 1 11, 1 4 5 6, ఇక్కడ 1 వస్తుంది. అంటే ఇక్కడ 1 అనేది రావద్దు, 4 రావాలి. అంటే మ్యాచ్ అవుతుంది. ఒకవేళ రివర్స్ చేయండి ఈ వాల్యూస్ని. అంటే ఏ ఈక్వల్ టు 4 తీసుకొని, ఓకేనా, b ఈక్వల్ టు 1 తీసుకోండి. ఓకేనా? b అంటే ఎంత? 11 6. ఏ అంటే ఎంత? 444. యాడ్ చేయి. 11 పైకి 1 4 5 6 4. అంటే మ్యాచ్ అవుతుంది కదా. అంటే ఏ వాల్యూ 4 అని, b వాల్యూ 1 అని అర్థం ఇక్కడ. ఓకేనా? ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 28వ ప్రశ్న. సబ్ట్రాక్షన్స్ ఇచ్చిండు. 7 ఏల కల్లి 16ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏ 9 రావాలట. ఓకేనా? అంటే ఏల కల్లి 6ని తీసేస్తే 9 రావాలి. ఏల కల్లి 6ని తీసేస్తే 9 రావాలి. అంటే ఏ అనేది ఖచ్చితంగా పెద్ద నెంబర్ అయి ఉండాలి. దేనికంటే 6 కంటే పెద్ద నెంబర్ అంటే 7 అయితే ఏమొస్తుంది? 1 వస్తుంది.
అవునా? అంటే ఏం చేస్తాం మనము ఏ మైనస్ 6 చేస్తే మనకు 9 రావాలి. అవునా? అంటే ఏ ఈక్వల్ టు ఏమైతే మనకు 9 ప్లస్ 6 9 ఈ -6 ఇటు వస్తే +6 9 + 6 అంటే ఎంత? 15 15 అంటే ఏంటిది? 15 అంటే ఏంటి అని అర్థం ఇక్కడ? ఏ అనేది 1 డిజిట్ నంబరే. అవునా? ఇది 10 కంటే ఎంత ఎక్కువ ఉంది? 5 10 కంటే 5 ఎక్కువ ఉంది కాబట్టి ఏ అనేది 5 అని అర్థం. సరే ఎందుకు 15 వచ్చింది మనకు? అంటే ఇక్కడ బారో తీసుకుంటామని అర్థం. బారో తీసుకుంటే ఇది ఏమైతుంది? 15 అవుతుంది. 15లో కలిసి 6 పోతే ఎంత? 9 కదా. అంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6లో కలిసి 1 పోతే ఎంత? 5 కదా. అంటే ఏ ఈక్వల్ టు 5 మ్యాచ్ అవుతుంది కదా. అర్థమైందా? అంటే ఇది 15 అనేది 10 కంటే 5 ఎక్కువగా ఉంది కాబట్టి ఏ విలువ ఎంత మనకి ఇక్కడ? 5 అని అర్థం. ఓకేనా? ఏ ఈక్వల్ టు 5 అయినప్పుడు మ్యాచ్ అవుతుంది ఆన్సర్ మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ క్వశ్చన్ లోపల 107ల కల్లి A9 అనే 2 డిజిట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే 1A రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ 7ల కల్లి 9ని తీసేస్తున్నాం. 7ల కల్లి 9 అనేది పాసిబుల్ కాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? బారో తీసుకుంటాం. బారో తీసుకుంటే ఇది ఎంత? 17 అయితే 17ల కల్లి 9 పోతే ఎంత? 17ల కల్లి 9 తీసేస్తే మనకెంత? 8 వస్తుంది. అంటే ఏ ఈక్వల్ టు 8 కదా. అవునా? కావాలంటే చెక్ చేయి. 107ల కల్లి 89ని సబ్ట్రాక్షన్ చేయి. నీకు ఎంత రావాలి? 18 రావాలి. ఆన్సర్ చెక్ చేయి. ఇక్కడ ఎంత? 17 17ల కల్లి 9 పోతే ఎంత? 17ల కల్లి 9 తీసేయి 8. ఓకేనా? ఆల్రెడీ ఇటు బారో ఒకటి పోయింది కాబట్టి ఇటు ఏముంటుంది? 9 ఉంటుంది. 9ల కల్లి 8 పోతే ఎంత? 1 18 కదా. అంటే మ్యాచ్ అవుతుంది కదా. అవునా? అంటే ఏ ఈక్వల్ టు ఎంత మనకు? 8 అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్గా చూడండి ఇక్కడ A36లో కల్లి 1A4ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 4 2 రావాలి. 6ల కల్లి 4 పోతే 2 మ్యాచ్ అయింది. ఓకేనా? మరి 3ల కల్లి ఎంత పోతే 4 వస్తుంది? అంటే 3ల కల్లి ఏ పోవచ్చు పోకపోవచ్చు. ఎందుకు? ఏ అనేది 0 అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 3 - 0 రావాలి, కానీ 4 రావద్దు. ఒకవేళ 2 అయితే ఏమైతే? 3 - 2 అంటే 1 రావాలి. మరి 4 ఉంది అంటే ఇక్కడ 3 అయితే 3 - 3 0 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ ఏమైతుంది? 3 కంటే పెద్దనే ఉంటుంది. 3 కంటే పెద్దగా ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి బారో తెచ్చుకున్నాం. బారో తెచ్చుకుంటే ఇక్కడ ఏమైతే? 13 అయితే 13ల కల్లి ఏ పోతే 4 రావాలి. 13 - ఏ చేస్తే నాకు 4 రావాలి. అంటే ఏమైతుంది మనకు? ఏ విలువ అనేది ఆలోచించు. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 13 ఇది ఇటు వస్తే -4 అవుతుంది. 13ల కల్లి 4 పోతే ఎంత? 9 ఉంటుంది. అంటే ఏ ఈక్వల్ టు 9 కదా. ఓకేనా? ఏ ఈక్వల్ టు 9 అయిందనుకో ఏమైతే? 13ల కల్లి 9 పోతే 4 వస్తుంది. ఏ ఈక్వల్ టు 9 అన్నాం. ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి 9ల కల్లి ఒకటి బారో పోతే ఎంత ఉంటుంది మనకు? 8 ఉంటుంది. 8ల కల్లి ఒకటి పోతే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. అంటే మ్యాచ్ అవుతుంది. అవునా? అంటే ఏ ఈక్వల్ టు ఎంత? 9 అని అర్థం ఇక్కడ. ఓకేనా? ఏ ఈక్వల్ టు 9 అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఈ అనే 2 డిజిట్ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే FDE అనేది రావాలి. ఓకేనా? అంటే నీకు ఏమర్థమైంది? 3ని ఈతో మల్టిప్లై చేస్తే ఈ రావాలి, 3ని డితో మల్టిప్లై చేస్తే ఇక్కడ డి వచ్చే విధంగా ఉండాలి 1's ప్లేస్లో. ఓకేనా? అంటే చూడండి ఈ ఇంటూ 3 చేస్తే ఈ రావాలి. అంటే పాసిబిలిటీస్ 0 3s are 0. ఈ అనేది 0 అయితే మళ్ళీ 0నే వస్తుంది. 2 అయితే 2 3s are 6 అయితే 4 రాదు, 5 వస్తుంది. 5 × 3 15 అంటే 5 వస్తుంది. ఓకేనా? అంటే ఇవి రెండే కదా పాసిబిలిటీస్. ఓకేనా? నెక్స్ట్ డీకి చూడు. D × 3 చేసినా కూడా మళ్ళీ డిఏ రావాలి. ఇక్కడ D3s are డిఏ రావాలి. ఓకేనా? అంటే ఏం పాసిబిలిటీస్ ఉంటాయి? 0 × 3 చేసినా 0నే, 5 × 3 చేసినా కూడా 5నే. కానీ డి అనేది 2 డిజిట్ నెంబర్. ఒకవేళ డి అనేది 0 అయితే అది 1 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. అంటే పాసిబుల్ అయిందల్లా ఏంటిది? ఈ అనేది 0 అయినా కావచ్చు, డి అనేది 5 అయినా కావచ్చు. ఈ అనేది 5 అయినా కావచ్చు, డి అనేది కూడా 5 అయినా కావచ్చు. ఈ 3 పాసిబుల్ కేసెస్ ఉంటాయి. అవునా? అంటే మనకి ఏంటి? ఫస్ట్ కేసు ఏంటిది? ఈ అనేది 0 ఒకటి, డి అనేది 5 ఒకటి. నెక్స్ట్ ఈ అనేది 5 ఒకటి, డి అనేది 5 ఒకటి. ఇవి రెండు మాత్రమే పాసిబుల్ కేసెస్. వీటిని చెక్ చేసుకో ఇక్కడ. ఓకేనా? డి అంటే ఎంత? 5. ఈ అంటే ఎంత? 0. 3తో మల్టిప్లై చేయి. 3 5s are ఎంత? 3 5s are 15 అంటే 150 వస్తుంది. 150 అంటే ఏంటిది? చూడు, FDE ఫామ్లో ఉందా? డి అంటే 5 అయినా నీకు 5. ఈ అంటే 0నేనా? 0నే. అంటే ఎఫ్ అంటే ఎంత? 1 అని అర్థం. అంటే ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి మ్యాచ్ అవుతుంది. దీనికి చెక్ చేయి. ఓకేనా? ఈడి అంటే 55ని 3తో మల్టిప్లై. 3 5s are 15. 3 5s are 15 క్యారీ 1. 3 5s are 15.
15 + 1 16 మ్యాచ్ అవుతుందా? ఇది FDE లాగా మ్యాచ్ అవుతుందా? ఎందుకు సార్? డి అంటే 6 వచ్చింది మనకు, డి అంటే 5 మరి మనం తీసుకున్నది, కాబట్టి ఇది మ్యాచ్ కావట్లేదు. ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఏంటి ఆన్సర్? E = 0, D = 5 అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇందులోపలనే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, GHని 6తో మల్టిప్లై చేస్తే CGH రావాలి. అంటే 6ని హెచ్తో చేస్తే మళ్ళీ హెచ్ రావాలి. అంటే H × 6 చేస్తే మళ్ళీ హెచ్ రావాలి. అంటే పాసిబిలిటీస్ ఏముంటాయి? 0 × 6 చేస్తే 0. ఓకేనా? నెక్స్ట్ 6 తీసుకుంటే ఏమొస్తుంది? 6 × 6 = 36. 6 × 6 చేసినా కూడా 6 వస్తుంది. ఓకేనా? 2 తీసుకుంటే 2 6 = 12. అంటే 2 కూడా పాసిబుల్ అవుతుంది. 2 6 = 12, 2 వస్తుంది 1's ప్లేస్లో. నెక్స్ట్ 0 1 వస్తుందా? 1 6 = 6 వస్తుంది, 1 రాదు, 2 అయిపోయింది. 3 అయితే 3 6 = 18, 8 వస్తుంది. 4 తీసుకుంటే 4 6 = 4 పాసిబుల్, 4 6 = 24, అంటే 4 పాసిబుల్ అవుతుంది. ఓకేనా? అంటే ఇట్లా 5 తోటి 5 6 = 30, 0 వస్తుంది. 6 6 = ఓకే 6 పాసిబుల్. 7 అయితే 42 వస్తుంది, అంటే కాదు. 8 అయితే 48, అంటే 1's ప్లేస్ 8 వస్తుంది. 9 తీసుకుంటే పాసిబుల్ కాదు, అంటే హెచ్కి పాసిబుల్ అయ్యేటువంటి డిజిట్స్ ఇవన్నీ. మరి జీకి చెక్ చేసుకో. G × 6 చేస్తే నాకేం రావాలి? జిఏ రావాలి. అంటే జీకి కూడా పాసిబిలిటీస్ ఏముంటాయి? ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ 0 × 0 అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు? జీ అనేది 0 అయితే అది 1 డిజిట్ నెంబరే అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటే సిచ్యువేషన్ మనకు పాసిబిలిటీ ఉండదు. ఓకేనా? మిగతా అన్నీ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. 2 4 6 8 అనేటి అన్నీ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోపల చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చెక్ చేస్తూ ఉంటా. హెచ్కి పాసిబిలిటీస్ ఏమున్నాయి మనకు? హెచ్కి పాసిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, రాస్తున్నా చూడండి. హెచ్కి 0 అయినా పాసిబుల్ కావచ్చు, 2 అయినా, 4 అయినా, 6 అయినా, 8 అయినా పాసిబుల్ కావచ్చు. అదే జీకి 0 అనేది పాసిబుల్ కాదు, 2 4 6 8 పాసిబిలిటీస్. వీటిని చెక్ చేయి ఈ నంబర్ లోపల. ఓకేనా? చెక్ చేస్తే ఏమవుతుంది? GH అన్నాం. ఫస్ట్ ఏం తీసుకుంటున్నా? ఈ 2 నంబర్స్ని తీసుకుంటున్నా. ఓకేనా? G అంటే 2 తీసుకుంటున్నా, హెచ్ అంటే 0, 6తో మల్టిప్లై చేయి. 6 2 6 = 12, 120 వస్తుంది. ఇది ఏ ఫామ్లో ఉందో చూడు, CGH ఫామ్లో ఉందా? G అంటే 2 మరి ఎస్, హెచ్ అంటే 0నా ఎస్, అంటే మ్యాచ్ అవుతుంది. అవునా? నెక్స్ట్ తీసుకో, 0 4 తీసుకో, 0 ఉన్న 4, G అంటే 4, హెచ్ అంటే 0, 4 0 6, 4 6 = 24, 240. ఇది కూడా CGH ఫామ్లో ఉందా? నీకు G అంటే 4, G అంటే 4, హెచ్ అంటే 0నా 0నే, అంటే ఇది కూడా పాసిబిలిటీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 0 6 తీసుకో, 0 6 అంటే G అంటే 6, హెచ్ అంటే 0, అంటే 60ని 6తో, 6 6 = 36, 360. ఇది కూడా CGH ఫామ్లో ఉంది. G అంటే 6, హెచ్ అంటే 0నే, అంటే మ్యాచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 0 8 తీసుకో, 0 8 అంటే 80ని 6 తోటి 48, 480 అంటే కూడా ఇది కూడా GH ఫామ్లోనే ఉంది. ఇది G, ఇది హెచ్, ఇది కూడా G, ఇది కూడా హెచ్, అంటే మ్యాచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు తీసుకో 2 2 తీసుకో. ఇప్పుడు 2 2, Gని 2ని తీసుకో, హెచ్ని 2 తీసుకో, అంటే 22 6 = 2 6 = 12, క్యారీ 1, 12 + 1 13, 132. ఇది GH లాగా ఉందా? 2 2 లాగా లేదు. G అనేది 3 వచ్చింది, కానీ మనం తీసుకున్న 2, అంటే ఇది మ్యాచ్ కావట్లేదు. అవునా? నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 2 4 తీసుకో. 2 4 అంటే 42ని 6తో, 2 6 = 12, 12 అంటే 2, క్యారీ 1. నెక్స్ట్ 6 4 = 24, 24 + 1 25. మనకు మ్యాచ్ కావట్లే G విలువ, ఇవి రెండు మ్యాచ్ కావట్లే G విలువ, కాబట్టి ఇది కూడా కాదు. అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి? గివే పాసిబుల్ అయితే మనకు. ఓకేనా? అలా చెక్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ 73Kని 8తో డివైడ్ చేస్తే మనకు 9L అనేది ఆన్సర్ రావాలి. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం? 8తో డివైడ్ చేస్తే 9L అనేది రావాలి. 8తో డివైడ్ చేస్తున్న 73Kని డివైడ్ చేస్తే నాకు 9L అనేది క్వశ్చన్ రావాలి. ఓకేనా? 8 9 ఎంత? 72, అంటే ఎంత? 1 మిగిలింది K. ఇక్కడ 8 యొక్క మల్టిపుల్స్ లోపల 10's ప్లేస్లో 1 ఉండేది ఎంత మనకు? 16. 8 2 ఎంత? 16 మాత్రమే. కాబట్టి మనకు రిమైండర్ 0, అంటే K వాల్యూ ఎంత? 6 అని, L వాల్యూ ఎంత? 2 అని అర్థం మనకి. ఓకేనా? K = 6, L = 2 అని అర్థం.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, 1mnని 3తో డివైడ్ చేస్తున్నాం. 1mnని 3తో డివైడ్ చేస్తే mn రావాలి. ఓకేనా. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా 3 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, మనం సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తాం. అవునా, అంతే కదా. 1mnని 3తో డివైడ్ చేస్తే మనకు mn రావాలి. దీన్ని ఇంకొక రకంగా ఏం చెప్పచ్చు, 1mn ఈక్వల్ టు ఈ 3ని మల్టిప్లై చేయొచ్చు, mn ఇంటూ 3 అని అర్థం. ఓకేనా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, అంటే nని 3తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ 1mn రావాలి. అంటే 3ని nతో మల్టిప్లై చేస్తే n, అంటే n ఇంటూ 3 చేస్తే నాకు n రావాలి. m ఇంటూ 3 చేసినా నాకు m రావాలి. అంటే m ఇంటూ 3 చేసినా కూడా m రావాలి. అట్లా వచ్చే పాసిబిలిటీస్ ఏమున్నాయో చెక్ చేసుకొని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోపల చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి పాసిబిలిటీస్ ఏముంటాయో చూద్దాం. ఇక్కడ 0 తీసుకుంటే 0 ఇంటూ 3 0, 0 ఇంటూ 3 is 0. 1 తీసుకుంటే 1 3s are 3 వస్తుంది పాసిబుల్గా. 2 తీసుకుంటే 2 3s are 6 వస్తుంది. 4 తీసుకుంటే 4 3s are 12. 5 తీసుకుంటే 5 3s are 15, 5 పాసిబుల్. 5 3s are 15, 5 పాసిబుల్ అయింది. 6 తీసుకుంటే 3 6 are 18. 7 తీసుకుంటే 21, 8 తీసుకుంటే 24, అంటే ఇవి రెండే పాసిబిలిటీస్. అవునా. సిమిలర్గా ఇక్కడ చూడండి, mnకి కూడా ఏం పాసిబిలిటీస్ ఉంటాయి, 0 అనేది పాసిబుల్ కాదు. ఎందుకు సార్, mn అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి m అనేది 0 అవుతుంది, 1 డిజిట్ నెంబరే అవుతుంది. కాబట్టి mకు 0 పాసిబుల్ కాదు. అంటే 5 పాసిబుల్. 5 3s are 15, అంటే m వాల్యూ అనేది ఖచ్చితంగా 5 అని అర్థమైపోయింది. ఓకేనా. n వాల్యూ ఏమైనా కావచ్చు, మరి 0 అయినా కావచ్చు, 5 అయినా కావచ్చు. మరి 0 అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది 50 ఇంటూ 3, 50 3s are 150 అవుతుంది. 150 లోపల ఇది 1 అంటే 1కి మ్యాచ్ అయింది. m అంటే మనకు 5 అయినా, m అంటే 5, n అంటే ఎంత 0గా నేను తీసుకున్నాను కాబట్టి మ్యాచ్ అవుతుంది కదా ఇది. అవునా. అంటే చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, అంటే ఇక్కడ నాకు ఏం అర్థమైంది, m వాల్యూ ఖచ్చితంగా 5 అనే అర్థమైపోయింది. m వాల్యూ 5 అని అర్థమైంది. ఎందుకు, 0 పాసిబుల్ కాదు కాబట్టి. ఎందుకు పాసిబుల్ కాదు అంటే mn అనేది మనకి ఏంటిది, ఒక 2 డిజిట్ నెంబర్. m అనేది 0 అయితే అది ఏమవుతుంది, 1 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి mకు 0 పాసిబుల్ కాదు. అంటే m అనేది ఖచ్చితంగా 5 అని అర్థం. ఓకేనా. మరి nకి పాసిబుల్ వాల్యూస్ ఏమున్నాయి, మనకు 2 ఉన్నాయి, 0 or 5 ఉంది. ఓకేనా. అంటే ఫస్ట్ నేను ఏం తీసుకుంటా, m ఈక్వల్ టు 5 ఒకటి, n ఈక్వల్ టు 0 తీసుకొని చెక్ చేస్తున్నా. ఓకేనా. mn ఇంటూ 3 చేస్తే నాకు 1mn రావాలి. అంటే చూడు, mn వాల్యూస్ని సబ్స్టిట్యూట్, 50ని 3తో మల్టిప్లై చేస్తే 150 రావాలి. 3 5s are 15, అంటే మ్యాచ్ అవుతుంది కదా. మరి ఇది కూడా తీసుకో. ఓకేనా. అంటే m ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 5 తీసుకుంటే ఏమవుతుంది, 55 ఇంటూ 3 చేస్తే 155 వస్తుందా. 3 5s are 15, క్యారీ 1, 3 5s are 15 + 1 16 వస్తుంది. 155 వస్తుంది. అంటే ఇది మ్యాచ్ కాదు. అంటే ఇదే మ్యాచ్ అవుతుంది కాబట్టి m వాల్యూ 5, n వాల్యూ 0 అని అర్థం. ఓకేనా.